అభిషేక ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని శివాభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం. మీ ఇష్టం వచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అభిషేకం చేసేటప్పుడు కలశ పాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి. చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్ళీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచ కట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచి పోసి పంచ కట్టుకోకపోయినా వికచ్చ అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు. దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు.